హరీష్ రావు గారు గత 2-3 రోజులుగా పిచ్చి లేచినోడిలాగా మాట్లాడుతూ ప్రభుత్వం పైన అనవసరమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. సుదీర్ఘ కాలంగా ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసినోడు ఆ రకంగా కాకుండా ఒక పిచ్చి లేచినోడిలాగా మతి భ్రమించినోడిలాగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. ఒక దిక్కు జరిగినటువంటి పంట నష్టం ప్రాథమిక అంచనాలు 40,000 ఎకరాల్లో 10 జిల్లాలు జరిగిందని చెప్పేసి ఒక అంచనా వచ్చింది. జరిగినటువంటి నష్టం ఒక 40,000 ఎకరాల్లో ఉంటే ఒక్కోడేమో 2 లక్షల ఎకరాల నష్టం జరిగిందని చెప్పేసి ఒక ఆయన చెప్తాడు. హరీష్ రావు ఏమో 20 లక్షల పంట ఎకరం నష్టం జరిగిందని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఏ ఆధారంగా మాట్లాడుతున్నారో వారికే తెలియాలి. 40,000 ఎకరాల్లో 10 జిల్లాల్లో కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేట, మంచిర్యాల, జగిత్యాల ఇట్లాంటి జిల్లాలలో వివిధ రకాల పంటలు 40,000 ఎకరాలు నష్టం జరిగింది. ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేయడం కూడా జరిగింది. దాని ఆధారంగానే అధికారులంతా కూడా రైతుల వారిగా పంటల వారిగా అంచనాలు వేస్తా ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంటే కూడా నష్టపరిహారం ఇవ్వండి అని మాట్లాడుతున్న హరీష్ రావుకు తెలియదా విధి విధానాలు ఎట్లా ఉంటాయనేది? ఎవరైనా పంట ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్యుమరేషన్ చేసి దాని తర్వాత రైతుల ఖాతాలలో నష్టపరిహారం జమ అవుతుంది. ఇది తెలిసి కూడా ఫస్ట్ నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి మాట్లాడుతూనే సచివాలయం ముట్టడిస్తామని మాట్లాడుతుంటే హరీష్ రావు గారికి నిజంగానే మతి భ్రమించి ఉన్నది. ఎందుకంటే తెలిసినోడు మాట్లాడాల్సినటువంటి విషయాలు కాదు ఇది. అన్ని తెలిసి కూడా ఈ రకంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై దుమ్మెచ్చేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు. ఈ సందర్భంగానే మేము హరీష్ రావును మీడియా ద్వారా వారిని అడుగుతా ఉన్నాము, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరికైనా పంట నష్టపరిహారం ఇచ్చిండ్రా? లాస్ట్ ఎన్నికల ముందు ఒక 2023లో వర్షాలు పడి నష్టం జరిగితే ఆగా మేఘాల మీద హెలికాప్టర్లో ముఖ్యమంత్రి గారు వరంగల్, ఖమ్మం పోయి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పిండు. అది కూడా ఇప్పటికి పూర్తి ఇవ్వలే. 450 కోట్లు నష్టం జరిగితే 450 కోట్లు నష్టం జరిగితే కేవలం 151 కోట్ల పాయింట్ 65 ఇచ్చిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. మరి నేను అడుగుతున్న హరీష్ రావును, ఆ రోజు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మీరు నష్టపరిహారం ఇవ్వలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులే హైకోర్టుకు వెళ్ళి మాకు పంట నష్టం జరిగింది, పంట నష్టం ఇవ్వండి అని చెప్పేసి అడిగితే హైకోర్టు కూడా నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టు చెప్పితే కూడా తప్పించుకోవడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని తప్పించుకోకపోతే ఎక్కడ కూడా రైతులకు నష్టపరిహారం ఇయ్యలే. చివరకు ఆదిలాబాద్ జిల్లాలో కూడా 2021లో రైతులు కోర్టుకు వెళ్తే కొంత నష్టపరిహారం ఇచ్చి పూర్తిగా ఇయ్యలేనటువంటి దుర్మార్గులు ఇవల్ల మాట్లాడుతూ ఉన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో పంటల బీమా పథకంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాటా ఉన్నది. కానీ ఒక్క తెలంగాణలోనే పంటల బీమా నుండి వైదొలిగి రైతుల్ని నట్టేట ముంచిన వాళ్ళు వల్ల కూడా మాట్లాడుతున్నారంటే రైతుల అర్థం చేసుకుంటారు మీ వ్యవహార శైలి ఏంటిదో. 90 రోజుల్లోనే ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే పంటల బీమా పథకంలో చేరి రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పేసి చెప్పినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిది. అంటే రైతులకు పేగుబంధంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు ఏ రకంగా కూడా రైతులతో సంబంధం లేదు, కేవలం పెట్టుబడి సంబంధం ఉండే మీరు ఇలా రైతులను ముంచి 9 ఏళ్ళుగా దగా చేసి ఇవాళ కొత్త దుకాణం పెట్టుకొని ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. పంటలు ఎండుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్న మీరు మీ హాయంలో పంటలు ఎండిపోతే నిప్పు పెట్టినటువంటి పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. పంటలు ఈ రకంగా మీ హాయంలో ఎండలేవా? ఏదో మీ హాయంలో పుష్కలంగా నీళ్ళు వచ్చి పుష్కలంగా పంటలు వండినట్లు నష్టపోయినట్లు మీరు ఇది ఆదుకున్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ హాయంలోనే జరిగింది. కరెంటు లేక కూడా కష్టాలు వాడి పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితి మీ హాయంలో ఉంది. కరెంటు సరిగ్గా ఇవ్వకపోతే రైతులంతా కూడా రోడ్ల మీకు ధర్నా చేసినటువంటి పరిస్థితి మీ హాయంలో జరగలేదా? వరి అంతా ఎండిపోయి రైతులంతా ఇబ్బంది పడి తగలబెట్టుకున్నటువంటి పరిస్థితి మీ హాయంలో లేదా? ఆనాడు ఏం చేసినావు? ఎక్కడైనా మాట్లాడినావా? ఎక్కడికైనా పోయినావా? అంటే ఇంత
ఇదేదో కొత్తగా వచ్చినట్లు, పంటలు ఇప్పుడే ఎండుతున్నట్లు, వర్షాలు ఇప్పుడే పడుతున్నట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయినా పంటల బీమా పథకమైనా కానీ ప్రభుత్వాలు ముందుగా అనౌన్స్ చేసి తర్వాత ఎనిమినేషన్ చేసి ఏ రైతుది ఎంత అని చెప్పేసి వచ్చిన తర్వాతనే వారి ఖాతాలలో జమ చేస్తారు తప్పితే ఎప్పుడు కూడా నష్టం జరగని వెంటనే డబ్బులు వేయరు. ఇది తెలియని వాడిని కాదు కదా, ఆర్థిక మంత్రి చేసినావు, ఇరిగేషన్ మంత్రి చేసినావు, ఇన్ని రకాలుగా వ్యవహారం చేసినటువంటి నీవు మాట్లాడితే మరి నీకు నిజంగానే మతి భ్రమించిందో నిన్ను ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఎవరో అమాయకులు మాట్లాడితే ఏమని అనుకోవచ్చు, కానీ అన్ని తెలిసినోడివి. పల్లా రాజేశ్వరుడు ఏమో 2 లక్షల ఎకరాలు నష్టం అంటాడు, నీవేమో 20 లక్షలు అంటావు. అసలు 20 లక్షలు ఏ లెక్క ప్రకారం చెప్తున్నావో ఒక్కసారి చెప్తావని నేను అడుగుతా ఉన్నాను. 2016, 17, 19, 20 ఈ 3 సంవత్సరాలలో పంట నష్టం జరిగితే కనీసం అంచనాలు కూడా వేపియలే, ఏ ఒక్క రైతుకు కూడా నష్టపరిహారం ఇయ్యలే. నిజంగా మీరు మీ కాలంలో నష్టపరిహారం ఇచ్చినాం, రైతులం ఆదుకున్నాం అనేటటువంటి మీరు చెప్పగలిగితే మేము ఎక్కడికైనా చర్చకు సిద్ధం. మీకు చర్చకు వచ్చే దమ్ముందా అని అడుగుతా ఉన్నా. 4 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా ఇయ్యలే, అంచనాలు కూడా వేపియలే. ఆదిలాబాద్ నుంచి ఉత్తర తెలంగాణలో మొత్తం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కూడా ప్రతి సంవత్సరం నష్టం జరిగింది. ఏ ఒక్క రైతుకు కూడా ఒక రూపాయి కూడా ఇయ్యనోళ్ళు ఇవాళ ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నం చేస్తూ బదనం చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు మాట్లాడుతున్న తీరు, మీరు 9 ఏళ్లలో వ్యవహరించినటువంటి పరిస్థితి రైతులు గమనిస్తూ ఉన్నారు. మీరు చెప్పినటువంటి 10,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 10,000 రూపాయలు కూడా మొత్తం ఇవ్వకుండా వరంగల్ జిల్లా నర్సంపేట కాన్స్టిట్యున్సీలో చెక్కుల రూపంలో ఇచ్చి దాంట్లో కూడా అవినీతికి పాల్పడ్డారు. అంటే సంబంధం లేని వ్యక్తులకు, నష్టపోని రైతులకు కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు చెక్కులు ఇచ్చినటువంటి దొంగలు మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. చివరికి దాన్ని కూడా వదిలిపెట్టలే. నష్టపరిహారంలో కూడా దోపిడీ చేసినటువంటి దొంగలు మీరు ఇవాళ ప్రభుత్వం మీద బురద జల్లుతా ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నాం, ఈ రైతాంగానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అధికారులంతా కూడా ఎన్యుమరేషన్ చేస్తా ఉన్నారు. ఏ రైతుల్ని ఎంత నష్టం జరిగింది వాళ్లకు మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఎవ్వరు ఆధారపడకండి, రైతులు గందరగోళానికి గురికాకండి. వాళ్ళు ఏదో మతి భ్రమించి మాట్లాడితే మీరు ఆగం కాకండి. ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే నష్టపోయినరో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి రైతుల్ని ఆదుకుంటారనేటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.